నేడు హైదరాబాద్ కు ఏపీ సీఎం టీటీడీపీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూటమి అభ్యర్థిపై సస్పెన్స్, 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అర్ధరాత్రి హై డ్రామా, దుబ్బాడ శ్రీనివాస్ ఆఫీస్ ఎదుటే నిద్రించిన ఆయన భార్య. అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ టూర్, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆర్ఎం ఈక్విటీ. ఆగస్టు 15న 3వ విడత రైతు రుణమాఫీ, ఎన్నికల హామీ నిలబెట్టుకున్నామన్న భట్టి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత, ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్. వరంగల్ ఎంజేఎం ఆసుపత్రి పరిధిలో దారుణం, మృత శిశువును పీక్కు తిన్న వీధి కుక్కలు. నేడు వాయనాడ్కు మోదీ, వరద బాధితులను పరామర్శించనున్న ప్రధాని. భారత్లోకి వచ్చేందుకు బంగ్లాదేశీల ప్రయత్నాలు, బోర్డర్లోనే అడ్డుకుంటున్న బీఎస్ఎఫ్ బలగాలు. జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా, ఘనంగా స్వాగతం పలికిన ఆప్ నేతలు. భారత్ ఖాతాలో మరో ఒలింపిక్ పథకం, 57 కిలోల విభాగంలో రెజ్లర్ అమన్కు కాంస్యం.